భారత జోడో యాత్రలో ఈయన ఖర్చు పెట్టలే 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జోడో యాత్ర అప్పటి వరకు స్తబ్దుగా సైలెంట్గా నడిచిన యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాతనే కదా ఉధృతంగా కొనసాగింది. అప్పుడే కదా ఈ భారత్ జోడో యాత్ర తెలంగాణలో మంచి పేరు తీసుకొచ్చింది. ఏం చేసిరు ఆయనకు మీరు న్యాయం? అసలు ఎందుకు ఈ రకంగా హింసిస్తూ ఉన్నారు? దీనికి ఏమైనా సమాధానం ఉందా మీ దగ్గర? ఇప్పుడు మాట్లాడాలి. బీసీ మూమెంట్ని తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కాడా శ్రీనివాస్ గౌడ్కు జరుగుతున్న అన్యాయం మీద క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఆయన ఎటుపోవాలి? ఆయన చిన్న ఏజ్లో ఒక సర్పంచ్గా 8,000 ఓట్లతో గెలిచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒటాపొట్టి మెజార్టీతో 2018లో ఓడిపోయి మొన్నటి ఎలక్షన్లో మీరు చేసిన పాపానికి మీరు చేసిన తప్పిదాలకి అన్యాయంగా ఆయన్ని ఓడగొడితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి ఏం చేయాలా? మీ పార్టీలో ఉండాలన్నా వేరే పార్టీలోకి పోవాలన్నా?